మనం మారాలని ఆశ, మనలో వాంఛ ఆకాంక్ష రావట్లే. ప్రభా నేను ఒక ఎత్తులోకి వెళ్ళాలి. పౌలు ఆశపడ్డాడు కాబట్టి శిష్యులకు రానంత ప్రత్యక్షత పౌలుకి ఇచ్చాడు. నీవు కూడా అంతే. ఆత్మలో నువ్వు ఎంత ఎదగడాలని చూస్తున్నావో, ప్రార్థనలో నువ్వు ఎంత ఎదగాలని చూస్తున్నావో, పరిపూర్ణతలో నువ్వు ఎంత ఎదగాలని చూస్తున్నావో, నువ్వు అడిగే కొలది ప్రభు ఒక మెట్టు నిన్ను పైకి తీసుకెళ్లే వాడిగానే ఉన్నాడు. ఒక ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ రావట్లేదు ఏంటని చూస్తామని. మరి క్రైస్తత్వంలో ప్రమోషన్ వద్దా? ఆత్మీయతలో ప్రమోషన్ వద్దా? 10 సంవత్సరాలు చేస్తానండి, నాకు ఇంక్రిమెంట్ ఇవ్వలేదండి, ప్రమోషన్ ఇవ్వలేదండి. లోక సంబంధమైంది ఒక 1000-2000 పెంచే దాని ఇంక్రిమెంట్గా చూస్తున్నాం. మరి ఆత్మీయత ఇంక్రిమెంట్ సంఘంలో ఎదురు చూడవా? ఎప్పుడు చూసినా ఒకే స్టేజియా? మరి ఆత్మ సంబంధంగా దేవుళ్ళు కూడా ఎదగాలి కదా. ప్రభా నా ఆత్మీయతను లేవనెత్తున్నాయా, నా పరిస్థితిని మార్చండి ప్రభా, నా పరిపూర్ణలోకి తీసుకెళ్ళండి ఆయన అని అడిగే వాళ్ళు నిజంగా సంఘంలో ఎంతమంది ఉన్నారు? నా కష్టానికి ప్రతిఫలం లేదండి, నా కష్టానికి జాతులండి. నేను అంటున్నాను, ఇక్కడ కూడా దేవుళ్ళో కష్టపడి ఆ పరిపూర్ణతలో, ఆ పరిపక్వతలో, ఆ ఆత్మీయతలో ఎదగాలని ప్రభుని అడగాలి కదా.